భారత్ క్రికెట్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్పై పాక్ క్రికెట్ బోర్డ్ ఐసీసీకి ఫిర్యాదు చేయనుంది. మొన్న జరిగినటువంటి మ్యాచ్లో ఆయన విజయాన్ని పొలిటికల్గా ఎంటర్ చేస్తూ కూడా కామెంట్స్ చేయడం సరికాదంటూ, క్రీడా స్ఫూర్తికి ఇది విరుద్ధమంటూ కూడా పాక్ క్రికెట్ బోర్డు ఐసీసీకి కంప్లైంట్ ఇవ్వనుంది. సూర్యకుమార్ యాదవ్ ప్రెస్ మీట్లో ఈ విజయాన్ని నేను నా దేశ ఆర్మీకి, అలాగే పహల్గామ్ దాడిలో మరణించిన కుటుంబ సభ్యులకు అంకితం ఇస్తున్నానంటూ కూడా ఆయన చేసినటువంటి ఆ కామెంట్స్ని ఇప్పుడు పొలిటికల్గా కన్వర్ట్ చేసింది. పొలిటికల్ కామెంట్స్ ఏవి లేకపోతే దేశ స్ఫూర్తి కోసం, దేశం కోసం ఆడిన గేమ్, ఆ విజయాన్ని దేశానికి అంకితానికి మధ్య తేడా కూడా తెలియడం లేదా, మరి పాక్ క్రికెట్ బోర్డుకి ఎవరైనా చెప్పడం లేదా కూడా తెలియడం లేదు. ఐసీసీ కంప్లైంట్ చేస్తే భారత్ మీద ఫిర్యాదులు ఏమైనా తీసుకుంటారా, చర్యలు ఏమైనా తీసుకుంటారా, లేకపోతే సూర్యకుమార్ మీద ఏమైనా ఫిర్యాదు సస్పెండ్ చేస్తారా? ఆ పప్పులేమి ఉడకమంటున్నారు భారత్ ఫ్యాన్స్. ఎందుకనంటే విజయాన్ని ఎవరికి అయినా సరే అంకితం ఇవ్వచ్చు గౌరవప్రదంగా. దేశ ఆర్మీకి అంకితం ఇవ్వడంలో తప్పేముంది? అలాగే మన దేశంలో జరిగిన పహల్గామ్ దాడి ఘటనలో మరణించిన లేకపోతే ఆ కుటుంబ సభ్యులకు ఆ విజయాన్ని అంకితం చేస్తూ కూడా విజయాన్ని పంచుకున్నాడు. దాంట్లో తప్పే ఉంది? తలతిక్క వ్యవహారాలు చేస్తే మాత్రం రానున్న మ్యాచ్లో కూడా మరోసారి చావు దెబ్బ తప్పదు అంటూ కూడా మన భారత్ క్రికెట్ ఫ్యాన్స్ అందరూ కూడా పాక్కి ఇంకొకసారి బుద్ధి చెప్తే కానీ మళ్ళీ ఇలాంటి విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఈసారి ఇంకా గట్టిగా కూడా బుద్ధి చెప్పాలంటున్నారు.